పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే కొన్నాళ్లుగా తన కారణంగా పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 12న రిలీజ్ కి రెడీ అయింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏరియాల వారీగా జరుగుతున్న బిజినెస్ సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినీ ఇండస్ట్రీకి నైజాం ఏరియా ఎంతో కీలకమైంది. సినిమాలకు వచ్చే కలెక్షన్లలో సగం ఇక్కడ నుంచే వస్తుంటాయి. హైదరాబాద్ సిటీ కూడా నైజాం ఏరియాలోకి వస్తుంది. అటు పవన్ కళ్యాణ్ సినిమాలకి హైదరాబాద్ ఏరియాలో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. అయినప్పటికీ ఈ హక్కుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారట. ఏపీలోనూ హరిహర వీరమల్లు హక్కులు కళ్ళు చెదిరే ధర పలుకుతున్నాయట. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ముందుగా క్రిష్ డైరెక్షన్ వహించగా కొన్ని కారణాలతో మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ పగ్గాలు జ్యోతికృష్ణ చేపట్టారు. పవన్ కళ్యాణ్ తో ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ జూన్ 12న రిలీజ్ కానుంది.